వానలు వీడడం లేదు. రానున్న 2 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉంటుంది చెప్పారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు కాస్త ఎండగా ఉంటుందని, సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వర్షాలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. ఈ నెల 25న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మరొకసారి వర్ష సూచన ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలంగాణకు రెడ్ అలర్ట్ ని అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 రోజుల పాటు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. ఈ ప్రధానంగా అటు వర్షాలతో పాటు ఈదురు గాలులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం కనిపిస్తా ఉంది. హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం కూడా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడి వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు చెప్తా ఉంది. ఈ భారీ వర్షాలతోటి ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా ప్రయాణాలు చేసుకోవద్దని కూడా సూచిస్తుంది. అయితే గత వారం రోజులుగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో తెలంగాణ మొత్తం కూడా భారీ వర్షాలు కురిశాయి. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి చెరువులు, వాగులు, వంకలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లకి కూడా భారీగా వర్షపు నీరు అయితే చేరింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా కావాల్సినటువంటి వర్షపాతం అంతా కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కురిసే వర్షాలతోటి కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే నిండినటువంటి ఆయా చెరువులు అన్ని కూడా ఇప్పుడు కనుక వర్షాలు పడితే వర్షపు నీరంతా కూడా కిందికి వెళ్లిపోతా ఉంటుంది. దీంతో కొంత ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇంకా ఇవాళ రేపు కనుక వర్షాలు కురిస్తే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ కుండపోత వర్షాలతోటి జలాశయాలకు కూడా భారీగా వరద నీరు చేరింది. గోదావరి, కృష్ణ వంటి ప్రధాన నదులు కూడా ఇప్పటికే ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి సందర్భం ఉంది. భద్రాచలం వద్ద మనం 2 రోజుల క్రితం చూసుకున్నాము. గోదావరి కూడా మహోగ్ర రూపం దాల్చి ప్రమాదకరంగా మారింది. దాదాపు 2వ స్థాయి హెచ్చరికలకు చేరినటువంటి నేపథ్యం. ఇంకా వరద కనుక కొనసాగితే 3వ ప్రమాద హెచ్చరిక చేస్తే భద్రాచలానికి కూడా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపించేది. ప్రస్తుతం గోదావరి కూడా శాంతించింది. భద్రాచలం వద్ద ఎలాంటి వరద ప్రభావం అయితే కొనసాగట్లేదు. మరొకసారి కనుక వర్షాలు పడి ఎగువన కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వరద అంతా కూడా గోదావరిలోకి వస్తే మరొకసారి కూడా గోదావరికి భారీగా వరద వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వరదకు సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ 2 రోజుల పాటు కురిసేటువంటి వర్షాలు కొంత రైతాంగానికి కూడా నష్టం కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంత గ్యాప్ ఇచ్చింది. వర్షాలు కొట్టి కొంత ఒక 4-5 రోజుల నుంచి గ్యాప్ ఇచ్చినటువంటి తరుణంలో కొంత వ్యవసాయ పనులు సాఫీగా సాగుతున్నాయి. అటు వరికి సంబంధించినటువంటి ఎరువులను కూడా రైతులు వేసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడిప్పుడే పొలాల్లో నిలిచినటువంటి వర్షపు నీరంతా కూడా కిందికి వెళుతా ఉంది, లేదంటే ఇంకిపోతున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు కనుక 2 రోజులు కనుక వర్షాలు మరొకసారి భారీ వర్షాలు కురిచి వరద కనుక ప్రవాహం ఎక్కువ ఉంటే మాత్రం వరి పంటకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు నీళ్లు పంట పొలాల్లో నిలిస్తే మాత్రం మళ్ళీ వరి పంట ఎదగడానికి అవకాశం ఉండదు. దీంతో కొంత ఇబ్బందులు కూడా పడే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా రైతులు
చెప్తున్నారు. ఏదేమైనా 2 రోజుల పాటు కురిసేటువంటి వర్షాలతోటి తెలంగాణలోని ఈ జిల్లాలు కొంత అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ప్రజలు కొంచెం దూర ప్రయాణాలు వెళ్లకుంటే మంచిది. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో వాగులు వంకలు పొంగి పొర్లుతే ఆ నీరంతా కూడా రహదారుల మీద పారుతున్నటువంటి నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయి ప్రయాణాలను వాయిదా వేసుకుంటేనే మంచిదని కూడా అటు వాతావరణ శాఖ సూచిస్తుంది. సునీత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. ఆల్రైట్, ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్.